పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి కరుణ జపమాల ప్రార్థనలోకి ఎఫాత్యా ధ్యాన కేంద్రం నుంచి ప్రేమపూర్వకంగా మిమ్మల్ని నేను ఆహ్వానిస్తున్నాను. కరుణామయుడైన యేసు ప్రభువు ఈ 3 గంటల సమయాన మనమందరము ఆ ప్రభునితో ప్రార్థన చేస్తుండగా మనల్ని దీవించుటకు మన మధ్యలో ఉన్నారు. కావున ప్రత్యక్ష ప్రసారముగా అదే విధముగా ఎఫాతా ధ్యాన కేంద్రములో ఉండి ఈ ప్రోగ్రాములో ఈ యొక్క కార్యక్రమములో పాల్గొనేటువంటి ప్రతి ఒక్కరిని మరొకసారి ప్రేమపూర్వకంగా నేను ఆహ్వానిస్తూ మనమందరము కలిసి ఈ యొక్క కరుణ జపమాల ప్రార్థనలో ప్రార్థించుకుందాం. ప్రియులారా, 28వ కీర్తన 7వ వాక్యం ఈ విధముగా మనకు సెలవిస్తుంది. ప్రభువే నాకు బలము, నాకు డాలు, నేను అతనిని నమ్మతను, అతడు నన్ను ఆదుకొనును కనుక నేను సంతసింతును, అతనిని స్తుతించి కీర్తనలు పాడుదును. కీర్తనగారు అంటున్నారు, ప్రభువే నాకు బలము. ఈరోజు మనము కూడా కీర్తనకారితో కలిసి యేసు ప్రభువు నాకు బలము, నాకు ఆధారము అని పాడుతూ మనం ప్రభుని స్తుతించుకుందాం. నాకు ఆధారము నీవేనయ్యా, నా ఆరాధన నీకేనయ్యా, నిన్ను బదలి నేను ఉండలేనయ్యా, నిన్ను బదలి నేను ఉండలేనయ్యా, నిన్నే నేను నమ్మిది యేసయ్యా, నిన్నే నేను నమ్మిది యేసయ్యా. ప్రభువే మనకు ఆధారము, పరలోకమందున్న మా తండ్రి మనకు ఆధారము. కాబట్టి మనమంతరము కలిసి ఆ తండ్రితో, పరలోకములో ఉన్న మన తండ్రితో ప్రార్థిద్దాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికివ్వండి, మా వద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి, మమ్ము శోధన యందు ప్రవేశింపనీయక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఏలయన నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. ఆమేన్. మరియు తల్లి యొక్క మధ్యస్థము వేడుకొండు మనమందరము ప్రార్థిద్దాం. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనం. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముగు యేసువు ఆశీర్వదింపబడిన వారుగానే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మలమైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మలకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము కలుగును గాక. ఆమేన్. ప్రియులారా, ఇప్పుడు మన విశ్వాసాన్ని మనం ప్రకటిద్దాం. మన విశ్వాసము ఆ త్రిత్వైక దేవుని పట్ల మనకు గల విశ్వాసాన్ని ప్రకటిస్తూ మనమంతరము విశ్వాస సంగ్రహాన్ని చెప్పించుకుందాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని యొక్క ఏకసుతుడును మన యొక్క నాథుడునైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సియు పిలాతుని అధికారమునకు లోనై పాటుపడి స్లీవ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళములకు దిగి 3వ నాడు చనిపోయిన వారులలో నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని యొక్క కుడి ప్రక్కన కూర్చొని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వారులను చనిపోయిన వారులను తీర్పు చేయుటకు వచ్చెను. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీరము యొక్క ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. కరుణ జపమాల ప్రార్థనలో ప్రియులారా,
గొప్ప భక్తి శ్రద్ధలతో మనం ప్రార్థిద్దాం. చేతిలో జపమాలను పట్టుకొని, జపమాల అనే ఆయుధాన్ని చేతిలో పట్టుకొని గొప్ప విశ్వాసముతో మనమంతరము ఈ ప్రార్థనలో పాల్గొంటూ దేవుని యొక్క కనికరమును కరుణను మన జీవితంలోకి ప్రవహించాలని మనసారా కోరుకుంటూ ఈ ప్రార్థనలో మనం పాల్గొందాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరము మీ ద్వారా సర్వ జగత్తుకు వెల్లుబుకి ప్రవహించినది. జీవ ఊట అయిన దేవ, ఎడదగిన దైవ కృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. ఆమేన్. యేసు తిరుహృదయం నుండి జీవ ఊటవలే ప్రవహించు దివ్య రక్తమా, జీవజలమా, మిమ్ము నమ్ముచున్నాను. యేసు తిరుహృదయం నుండి జీవ ఊటవలే ప్రవహించు దివ్య రక్తమా, జీవజలమా, మిమ్ము నమ్ముచున్నాను. యేసు తిరుహృదయం నుండి జీవ ఊటవలే ప్రవహించు దివ్య రక్తమా, జీవజలమా, మిమ్ము నమ్ముచున్నాను. ప్రియులారా, ఈ మొదటి గుర్తులో ప్రత్యేకముగా ఇప్పుడు భారీ వర్ష కారణముగా ఇబ్బందిలో ఉన్న ప్రతి ఒక్కరిని మనం సమర్పించుకుందాం. ఇల్లు లేని వారు చాలా మంది ఉన్నారు. వర్షము వలన, భారీ వర్షము వలన ఇబ్బందిలో పడుతున్న ప్రతి ఒక్కరిని గుర్తు చేస్తూ వారి కోసం ప్రార్థిస్తూ ఈ మొదటి గుర్తును మనం చెవించుకుందాం. అందరూ చేతులలో జపమాలను పట్టుకొని విశ్వాసముతో దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. నిత్యపితా మీ దివ్య కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఈ రెండవ గుర్తులో మనము ప్రత్యేకముగా మన యవ్వనస్తులందరినీ సమర్పించుకుందాం. ఈ యవ్వన దశలో వారు ఉండగా కరుణామయుడైన యేసు ప్రభువు వారిని సరి అయిన మార్గములో నడిపించమని మనసారా కోరుకుంటూ మనము గొప్ప విశ్వాసముతో ఈ గుర్తును చెప్పించుకుందాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన
దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడను మా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. కీర్తన గ్రంథము 34వ అధ్యాయము 18వ వాక్యములో మనము ఈ విధముగా చదువుతున్నాము. వేదన వలన గుండెలు పగిలిన వారికి ప్రభువు చేరువలోనే ఉండును. బాధల వలన ధైర్యము కోల్పోయిన వారిని అతడు రక్షించును. ప్రియులారా, వేదనతో దుఃఖముతో ఉన్న వారికి ప్రభువు చేరువలోనే ఉన్నారు. ఎందుకంటే ప్రాణము పోసినది ఆయనయే. మనము ఈ విధముగా ఒక పాటను పాడుతున్నాము. ప్రాణము పోసినది నీవే, పరిశుద్ధత నింపినది నీవే, యాచకునిగా మార్చునది నీవే, ఎడబాయగా కాచునది నీవే. ఈ మూడవ గుర్తులో ప్రత్యేకముగా మనము అనారోగ్యముతో బాధపడుతున్న వారిని సమర్పిద్దాం. అనారోగ్యములో ఉండగా వారు దుఃఖముతో వేదనతో వారు కృంగిపోయినప్పుడు ఆ ప్రభువు, కరుణామయుడైన యేసు ప్రభువు వారికి చేరువలోనే ఉన్నారు అనే సత్యాన్ని వారు గుర్తించాలని, ఆ సత్యం, ఆ గుర్తింపు వారికి శక్తిని దయచేయాలని మనసారా కోరుకుంటూ మనమంతరము కలిసి ఈ మూడవ గుర్తును చెప్పించుకుందాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించున్నాము. ప్రియులారా, ఈ నాలుగవ గుర్తులో ప్రత్యేకముగా ఒక మంచి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారందరినీ మనం సమర్పించుకుందాం. ఉద్యోగము లేదు అనే బాధతో కృంగిపోయినటువంటి చాలా మంది మన సమాజంలో ఉన్నారు. వారందరినీ మనం సమర్పించుకుందాం. సమకూర్చు దేవుడైన యేసు ప్రభువు వారందరి జీవితాలలో ఒక మంచి ఉద్యోగము ఇచ్చి సంతోషముతో వారిని నింపాలని, ఆనందముతో వారిని దీవించాలని మనసారా కోరుకుంటూ వారందరిని సమర్పించుకుంటూ ఈ నాలుగవ గుర్తును మనము చెప్పించుకుందాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము
ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. నిత్యపిత మీ దివ్య కుమారులను మా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించున్నాము. ఈ 5వ గుర్తులో ప్రత్యేకముగా ఈనాడు ఈ కరుణ జపమాల ప్రార్థనలో ప్రత్యక్ష ప్రసారముగా పాల్గొంటున్న మీరందరినీ నేను సమర్పిస్తున్నాను. యేసు ప్రభువు అన్నారు, ఎక్కడైతే 2-3 గుమిగూడి ప్రార్థన చేస్తారో వారి మధ్యలో నేను ఉన్నాను అని. మనమందరము ఇదిగో ఈ 3 గంటల సమయాన కలిసి ఒక మనసుతో ప్రార్థించుచుండగా ఆ యేసు ప్రభువు మన మధ్యలో ఉన్నారు. ఆ యేసు ప్రభువు మన మధ్యలో ఉండి మనల్ని దీవిస్తున్నారని ప్రియులారా మనం నమ్మి తీరాలి. ఆ నమ్మకముతో మీకోసం యఫాత్యా దాన కేంద్రం నుంచి కూడా అందరూ ప్రార్థన చేస్తూ ఉండగా మీరు కూడా ఆ ప్రార్థనలో జోడించి మనమంతనము కలిసి ఈ యొక్క 5వ గుర్తును చెప్పించుకుందాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. ప్రియులారా, 23వ కీర్తనం 6వ వాక్యములో మనం ఈ విధముగా చదువుతున్నాము. నేను జీవించిన నాళ్ళు నీ కరుణయు ఉపకారమును నా వెంట వచ్చును. నేను కలకాలము ప్రభు మందిరమున వసింతును. మనం బ్రతికి ఉండగా ఆ ప్రభుని మీద నమ్మకముంచుకొని ప్రార్థన చేసిన ఎడల ఆ ప్రభుని యొక్క కనికరము, ఆ ప్రభుని యొక్క కరుణ మన జీవితములో ఖచ్చితంగా ఉంటుందని ప్రభువు మనకు మాట ఇస్తున్నారు. ప్రియులారా, మనం నమ్ముతా ఈ లోకాన్ని సృష్టించిన దేవుడు, ఈ లోకాన్ని పాలిస్తున్న దేవుడు, ఈ లోకములో ఉన్న ప్రతి దానిని తెలుసుకున్న అన్నిటినీ ఎరిగినటువంటి గొప్ప సజీవుడైన యేసు ప్రభువు నామములో ఇదిగో మనము కరుణ జపమాల ప్రార్థన ప్రార్థించాము. కాబట్టి గొప్ప దీవెనలు ఆయన మన కుటుంబంపై, మనం ఎవరి కోసమైతే ప్రార్థిస్తున్నామో వారి జీవితములో ప్రత్యేకముగా ఈరోజు మనము సమర్పించినటువంటి ఆ విన్నములపై ఆ ప్రభువు కుమ్మరిస్తున్నారని మనము నమ్మాలి. కాబట్టి మనము పాడుతాం. గాలిని ఇచ్చినది నీవే,
గగనాని చేసినది నీవే. ప్రభునిలో గొప్ప విశ్వాసముతో మనం పాడుతాం. గాలిని ఇచ్చినది నీవే, గగనాని చేసినది నీవే, నీటిపైన నడిచినది నీవే, ఎడబాయగ కాచునది నీవే. నిన్ను వదలి నేను ఉండలేనయ్యా, నిన్నే నేను నమ్మిది యేసయ్యా, నిన్నే నేను నమ్మిది యేసయ్యా. గొప్ప నమ్మికతో గొప్ప విశ్వాసముతో ఇదిగో ఈ 3 గంటల సమయాన మనము కరుణ జపమాల ప్రార్థనతో మనం ప్రార్థించాము. దేవుడు మనలందరినీ దీవించునుగాక అని మనం ప్రార్థన చేస్తూ ఉండగా ఆ ప్రభుని యొక్క కనికరము మన జీవితంలో ఖచ్చితంగా దిగి వస్తుందని యేసు ప్రభువు మనకు మాట ఇచ్చి ఉన్నారు. కాబట్టి మనమందరము చేతులు జోడించి శిరమును వంచి ఆ కరుణామయుడైన యేసు ప్రభుని యొక్క ఆశీర్వాదమును స్వీకరించుకుందాం. మన నాథుడైన యేసు క్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము ఈరోజు కరుణ జపమాలలో పాల్గొని ప్రార్థించినటువంటి ప్రతి ఒక్క బిడ్డలపై, వారి అనారోగ్యంపై, వారి ఆర్థిక సమస్యలపై, వారి దుఃఖ దురిదములపై ఉండాలని ప్రార్థిస్తూ పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.